రాష్ట్రంలో నేటి నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం కానుంది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో సీఎం రేవంత్ రెడ్డి ఈ పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం అక్కడే నిర్వహించనున్న బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు. ఈ మేరకు సీఎం పర్యటన సభ కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. రేషన్ కార్డుల పంపిణీ బహిరంగ సభ నేపథ్యంలో నిన్న సీఎం రేవంత్ మంత్రి ఉత్తమ్ భేటీ అయ్యి చర్చించారు. కాగా సీఎం రేవంత్ రెడ్డి నేడు మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో తిరుమలగిరిలోని సభా ప్రాంగణానికి చేరుకుంటారు. తొలుత కొత్త రేషన్ కార్డుల పంపిణీ లాంఛనంగా ప్రారంభిస్తారు. అనంతరం సభలో ప్రసంగిస్తారు. తిరుమలగిరి తహసీల్దార్ కార్యాలయం పక్కన ఉన్న ఖాళీ స్థలంలో బహిరంగ సభకు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. 11 చోట్ల పార్కింగ్ ను సిద్దం చేశారు. ఈ సభ కోసం కాంగ్రెస్ నేతలు భారీగా జన సమీకరణ చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలతో పాటు మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు ఉమ్మడి నల్గొండ, వరంగల్ జిల్లాల నుంచి కార్యకర్తలు, అభిమానులను తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిసిందే. రేవంత్ సీఎం హోదాలో తొలిసారి సూర్యాపేట జిల్లాకు తుంగతుర్తి నియోజకవర్గానికి వస్తుండటంతో ఆ ప్రాంతానికి ప్రత్యేకంగా నిధులు, వరాలు ఏమని ఇస్తారని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తుంగతుర్తిలో జూనియర్ కళాశాలకు భవన నిర్మాణం, వెలుగుపల్లి రుద్రమ్మ చెరువు రిజర్వాయర్గా మార్పు, కాల్వలు నిర్మించి దేవాదుల నీటి సరఫరా, డిగ్రీ కళాశాల, ఫైర్ స్టేషన్, బస్ డిపో, 30 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం 2:15 బేగంపేట నుంచి హెలికాప్టర్లో రామోజీ ఫిల్మ్ సిటీకి చేరుకుంటారు. అక్కడ 2:30 నుంచి 3:30 వరకు రామోజీ ఫిల్మ్ సిటీలో ఆకాష్ సాగర్ చోప్రా సాగర్ పిక్చర్ ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక చిత్రం శ్రీమద్ భాగవతం షూటింగ్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3:30 బయలుదేరి సూర్యాపేట జిల్లా తిరుమలగిరి వెళ్తారు. మధ్యాహ్నం 4:15 నుంచి సాయంత్రం 5:30 వరకు తిరుమలగిరి బహిరంగ సభకు హాజరై కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తారు. లబ్ధిదారులకు కార్డులను అందజేస్తారు.